హేమాహేమిలు తలపడుతున్న చీపురుపల్లిలో వైసీపీ కంటే టీడీపీ ముందంజలో ఉంది. గ్రామాల్లో పసుపు సైన్యం ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఏ మండలంలో పర్యటిస్తున్నా జనం మంగళహారతులు అందిస్తున్నారు. కళా వెంకట్రావును జనం అంతగా ఎందుకు ఆదరిస్తున్నారన్న అంశాలను ముఖాముఖిగా మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో హోరాహోరీ పోరాటం కొనసాగుతుంది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణకి ధీటైన వ్యక్తిని రంగంలోనికి దించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయినటువంటి కిమిడి కళా వెంకట్రావుని చీపురుపల్లి నియోజకవర్గంలో దించడం జరిగింది. సార్ మీరు చెప్పండి, విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం అంటే మంత్రి బొత్స సత్యనారాయణకి గట్టి పట్టున్నటువంటి దీనిగా పేరుంది. ఈ నేపథ్యంలో మీరు అడుగుపెట్టిన తరువాత మెరకముడుదాం మండలం నుంచి గుర్ల వరకు గ్రామాలు మీ వెంట నడుస్తున్నాయి. దీనికి కారణం ఏమంటారు మీరు? దీనికి కారణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రజల్లో ఈ రోజున ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ అంతా కనిపిస్తుంది. ఓ పక్కన తోటపిల్లి తీసుకొచ్చి వీళ్ళందరికీ సస్యశ్యామలం చేయగలిగాం. అదేవిధంగా అపర భగీరథుడిగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కనిపిస్తున్నారు. ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో మనం వచ్చిన తర్వాత 9 ఎలక్షన్లు జరిగితే 3 ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గెలిచాయి. తక్కిన 6 ఎలక్షన్లు కూడా మరి గెలిచినటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున మన పక్షాన్ని నిలిచి పోట్లాడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా యువత మహిళ ప్రభుత్వాన్ని మార్చాలి, జగన్మోహన్ రెడ్డి అరాచకత్వాన్ని ఆపాలి, అప్రజాస్వామిక విధానాలని అరికట్టాలి, మరి ఈయనుంటే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కుంటుపడుతుంది అనేటటువంటిది కూడా ప్రజల్లో మాకు ఎక్కువ కనిపిస్తుంది. అందుకే ఇక్కడ బొత్స సత్యనారాయణ కళా వెంకట్రావు అనేటటువంటి విషయం కాదు, ఇది పాలసీ మీద జరుగుతుండే యుద్ధం. కాబట్టి మరి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించడం, మరి వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది బంధువులు స్నేహితులు హితులు ఇక్కడ ఉండడం, గత 42 ఏళ్ళు వీళ్ళతో పరిచయాలు ఉండడం. మీ బ్యాలెట్ నెంబర్ 2, అదే ఎంపీది నెంబర్ 1, ఈ రెండింటికి ఓటేస్తే చీపురుపల్లి నియోజకవర్గానికి విజయనగరం ప్రజానీకానికి మీ వల్ల ప్రత్యేకంగా వనగూరేటటువంటి ఉపయోగం ఏంటి? ఎవరేసినా సైకిల్ గుర్తుకు ఓటేయాలా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యే గెలిస్తే ముఖ్యమంత్రి పైన ఎంపీ అవుతారు, ఎంపీ మినిస్టర్ అవుతారు, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. జోడు గుర్రాలు డబుల్ ఇంజిన్ ట్రాక్ ప్రభుత్వం అంటున్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి రావడానికి అనేకండి ఇవి ఉంటాయి. కాబట్టి ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్తో 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఆయన డెవలప్ చేస్తారన్నది ప్రజలకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం కనిపిస్తుంది. తప్పకుండా అన్ని సీట్లు మేము గెలుస్తాం. సైకిల్ గుర్తుకు ఓటేస్తే విజన్, చంద్రబాబు నాయుడు తాలూకా విజన్ అంటే ఏంటి, అదేవిధంగా మోదీ తాలూకా విజన్ ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ తాలూకా సమర్థత ఎలా ఉంటుందో మేము చేసి చూపిస్తామని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. వావ్ టు హైదరాబాద్ స్టూడియో.